సో ఫ్రెండ్స్ మీ స్టార్టింగ్లో బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీ మొబైల్లో అటువంటి బర్త్డే వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో కానీ ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకుని మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. సో మీరు అలర్ట్ మోషన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఆల్ మెటీరియల్స్ లింక్ అని చెప్పేసి ఒక లింక్ అయితే కనిపిస్తుంది. జస్ట్ మీరు ఆ లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీ మెయిల్ ఐడి అవుతుంది. ఓకే మీద ప్రెస్ చేసిన తర్వాత సో డైరెక్ట్గా మీకు ఈ విధంగా ఒక 3 ఫైల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు ఫస్ట్ పైన కింద లాస్ట్లో ఫాంట్స్ ఉంటాయి కదా, ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత సెంటర్లో మనకు bd2812.xml అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది. దాని పక్కన 3 డాట్స్ ఉంటాయి కదా, 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అనేసి ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మీకు ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అలర్ట్ మోషన్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. సో మీరు అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా లోడ్ అయితే అవుతుంది. మీకు రైట్ సైడ్ కింద కార్నర్స్లో టెంప్లెట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఇక్కడ టెంప్లెట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే మీకు పైన మీకు అప్లోడ్ XML ఫైల్ అని చెప్పేసి అప్లోడ్ అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది. సో మీరు అప్లోడ్ అయిన ఫైల్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడ మీరు ఇందాక డౌన్లోడ్ చేసుకున్నటువంటి bd2812 అని చెప్పేసి ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు సో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసి పైన సెలెక్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మీకు ఈ విధంగా వస్తుంది. రైట్ సైడ్ మీకు నెక్స్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ మీద ట్యాప్ చేసి కింద కంటిన్యూ టు టైమ్ లైన్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద ప్రెస్ చేసిన వెంటనే సో ఇక్కడ నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం మీ అలర్ట్ మోషన్లోకి వచ్చేస్తుంది. సో చూసుకోవచ్చు ఇప్పుడు నేను స్టైల్స్ యూజ్ చేసినవి ఫాంట్స్ మొత్తం మీకు కలర్ఫుల్గా ఒక థీమ్లో సో సినిమాటిక్ స్టైల్లో ఒక బర్త్డే వీడియో ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ మీరు ఇక్కడ ఫొటోస్ని నేమ్స్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఏ విధంగా క్రియేట్ చేసుకొని చూద్దాం. ఫస్ట్ మనకి ఈ విధంగా ఫస్ట్ స్లైడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు 2 ఇమేజెస్ అయితే ఉన్నాయి. మనకు మెయిన్ ఇమేజ్ ఒకటి ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఒక డిమ్గా ఒక ఇమేజ్ అయితే ఉంది. సో మీకు ఇక్కడ లేయర్స్లో కనిపిస్తుంది ఇమేజ్ 1.1 అలాగే ఇమేజ్ 1.2 అని చెప్పేసి ఫస్ట్ మనం ఇమేజ్ 1.1 అని చెప్పే లేయర్ని సో అంటే మెయిన్ కలర్ఫుల్గా కనిపిస్తున్న ఇమేజ్ని రీప్లేస్ చేసుకోవాలి కాబట్టి మీరు ఇమేజ్ 1.1 సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ వైట్ కలర్లో ఉన్న స్టార్ ఆప్షన్లోకి వెళ్తే మీ ఫోన్లోని మీడియా అయితే ఇక్కడ చూపించేస్తుంటుంది. సో ఇక్కడ మీరు ఎవరి ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ మీ ఫింగర్ తోటి ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి ఆ షేప్లో. సో నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ కింద ఇమేజ్ 1.2 సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కలర్ అండ్ ఫిల్ స్టార్ ఆప్షన్లోకి వెళ్ళి సో ఇక్కడ మళ్ళీ మీరు అదే ఫోటోని యాడ్ చేసుకుంటే ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ యాడ్ అయిపోతుంది. మీరు ఫింగర్ తోటి కరెక్ట్గా మీకు ఎక్కడ కావాలో అక్కడ అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. సో నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చినట్టయితే మనకి ఈ విధంగా మళ్ళీ ఇమేజ్ 2.1 2.2 అని చెప్పేసి 2 ఇమేజెస్ అయితే ఉంటుంది. ఇక్కడ హ్యాపీ బర్త్డే అనేసి ఉంటుంది. సో ఇమేజ్ 2.1 సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి వైట్ కలర్లో ఉన్న స్టార్ ఆప్షన్లోకి వెళ్తే సో ఇక్కడ నెక్స్ట్ ఇమేజ్ని యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ 2.2 సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ మళ్ళీ వైట్ బాక్స్లో ఉన్న స్టార్ ఆప్షన్లోకి వెళ్ళి సేమ్ ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇమేజ్ యాడ్ అయిపోతుంది. ఈజీగా రీప్లేస్ అయితే అయిపోయింది. సో దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇమేజ్ 3.1 3.2 అనేసి ఉంటుంది. ఫస్ట్ 3.1 సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ వైట్ కలర్ ఉన్న స్టార్ ఆప్షన్లోకి వెళ్తే మీ ఫోన్లో ఉన్న గ్యాలరీ వస్తుంది. సో మీరు ఇక్కడ ఏదన్నా మీకు నచ్చిన ఫోటోని ఇక్కడ చూస్ చేసుకోండి. నేను ఈ విధంగా ఒక ఫోటోని చూస్ చేసుకున్నాను. 3.2లోకి వెళ్ళి కలర్ అండ్ ఫిల్ సో మళ్ళీ సేమ్ ఇమేజ్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకునేస్తే అక్కడ యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నేమ్ని చేంజ్ చేసుకోవాలి. మనకు చెర్రీ చరణ్ అనే ఎగ్జాంపుల్ యాడ్ చేశాను. సో మీరు ఈ ఫాంట్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఫస్ట్ చెర్రీ అనే లేయర్ కింద ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా ఒక నేమ్ని యాడ్ చేస్తున్నాను. నేను ఎగ్జాంపుల్ లవ్లీ అనేసి యాడ్ చేస్తున్నాను. కింద చరణ్ అనే ప్లేస్లో ఇక్కడ నేను ఏదైనా ఎగ్జాంపుల్ రవికుమార్ అనేసి యాడ్ చేస్తున్నాను. మీరు ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ టెక్స్ట్ని ఇక్కడ యాడ్ చేసుకుని పైన టిక్ మార్క్ మీద యాడ్ చేసి బ్యాక్ వస్తే సో టెక్స్ట్ ఫోటోస్ ఈజీగా చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ 4.1 4.1 అనే లేయర్ సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ అండ్ వైట్ కలర్లో ఉన్న స్టార్ బాక్స్ మీద ట్యాప్ చేస్తే మీ ఫోటోలో అయితే ఇక్కడ యాడ్ అవుతుంది. సో యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ 4.2 సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ ఉన్న వైట్ కలర్లోకి వెళ్ళి సేమ్ ఇందాక మనం ఏ ఇమేజ్ అయితే యాడ్ చేసామో అదే ఇమేజ్ని యాడ్ చేసుకుంటే సో ఇమేజ్ రీప్లేస్ అయిపోయింది చాలా సింపుల్గా. సో మీరు టెక్స్ట్ని కూడా మీకు నచ్చుకుంటే కొటేషన్స్ కూడా ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లాస్ట్ స్లైడ్ వచ్చేసి ఇమేజ్ 5.1 5.2 అని ఉంటుంది. 5.1 అనేది కలర్ ఫోటో, 5.2 అనేది బ్లాక్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. 5.1 సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ మళ్ళీ వైట్ కలర్లో ఉన్న స్టార్ ఆప్షన్లోకి వెళ్ళడం సో మనకు నచ్చిన ఇమేజ్ ఏదైనా యాడ్ చేసుకుంటే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. సో షేప్లో కరెక్ట్గా లేనప్పుడు మీ ఫింగర్ తోటి ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటే కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది. సో మళ్ళీ 5.2లోకి వెళ్ళండి కలర్ అండ్ ఫిల్ మళ్ళీ వైట్ కలర్ ఉన్న స్టార్ ఆప్షన్లోకి వెళ్ళి
సేమ్ ఇందాక మనం ఏ ఇమేజ్ అయితే యాడ్ చేసాం అదే ఇమేజ్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న ప్లస్ బటన్ మీద ట్యాప్ చేస్తే సో ఇమేజ్ యాడ్ అయిపోతే మీ ఫింగర్ తోటి కరెక్ట్గా మీకు ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లోకి అడ్జస్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేస్తే సో ఫోటో కూడా చేంజ్ అయిపోయింది. టోటల్గా మనకు వీడియో 30 సెకండ్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఏదన్నా ఇక్కడ ఒక లేయర్లో ఉన్న మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్లైడ్ ఇక్కడ ఉంది కదా, నేను ఎక్కడైతే ప్రెస్ చేస్తున్నానో అక్కడ ఈ విధంగా మీరు ఈ టోటల్గా మనకి ఏవైతే 7 లేయర్స్ ఉన్నాయో 7 లేయర్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ లేయర్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే కాపీ అయిపోతుంది. మీరు ఒకసారి బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఎక్కడైతే వీడియో ఎండ్ అవుతుందో అక్కడికి వచ్చేసి ఇక్కడున్న మళ్ళీ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి పేస్ట్ 7 లేయర్స్ అని యాడ్ చేస్తే సో మళ్ళీ ఎక్స్ట్రాగా మనకి ఈ విధంగా 7 లేయర్స్ అయితే యాడ్ అయిపోతుంది. సో మీకు కలర్ చేంజ్ చేసుకోవడం కోసం రెక్టాంగిల్ 5 అనే ఆప్షన్లోకి వెళ్ళి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఏదైనా మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనే విధంగా ఈ కాంబినేషన్ తీసుకున్నాను. సో ఫోటో మళ్ళీ ఇందాక మనం 5.1 దగ్గర ఏదైతే ఫోటోని చూస్ చేసుకున్నామో సో ఆ విధంగా మీరు ఏదైనా వేరే ఫోటోని ఏదైనా చూస్ చేసుకోండి. మళ్ళీ దీన్ని అడ్జస్ట్ చేసుకునేసేయండి. ఆ విధంగా మీరు మళ్ళీ 5.2లోకి వెళ్ళి నెక్స్ట్ ఇమేజ్ని కూడా మీరు చేంజ్ చేసుకోండి. సో మనకు 30 సెకండ్స్ ఉన్న వీడియో సో మనకి ఇప్పుడు 36 సెకండ్స్కి వచ్చేసింది. సో మళ్ళీ ఒకసారి కాపీ చేస్తే సరిపోతుంది. మళ్ళీ పేస్ట్ 7 లేయర్స్ అలాగే మన కాపీలోనే ఉంటుంది. పేస్ట్ 7 లేయర్స్ యాడ్ చేస్తే మళ్ళీ 7 లేయర్స్ అయితే ఇక్కడ యాడ్ అవుతుంది. సో మళ్ళీ మీరు కలర్స్ చేంజ్ చేసుకొని ఇందాక చెప్పినట్టు ఫొటోస్ టెక్స్ట్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. 42 సెకండ్స్కి అయితే వచ్చింది. సో మీకు అవసరం లేదనుకుంటే ఒకసారి ఇక్కడ అండూ బటన్ మీద ట్యాప్ చేస్తే 30 సెకండ్స్కి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఎన్ని మల్టిపుల్ లేయర్స్ అయినా కూడా మీ మొబైల్ అని సపోర్ట్ చేస్తే అన్ని సెకండ్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో దీన్ని సేవ్ చేసుకోవడం కోసం సో అంతకంటే ముందు దీనికి ఒక సాంగ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఇక్కడ ఒక సాంగ్ యాడ్ చేశాను. మ్యూజిక్ సింబల్ కనిపిస్తుంది కదా లేయర్స్లో బ్లూ కలర్లో, దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసి మీకు నచ్చిన సాంగ్ యాడ్ చేసుకోవడం కోసం ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆడియోలోకి వెళ్ళి ఇక్కడున్న మీకు నచ్చిన సాంగ్ మీద యాడ్ చేసి సాంగ్ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు వీడియో అనేది ఫైనల్గా మీరు ఎన్ని సెకండ్స్ తీసుకుంటారో అన్ని సెకండ్స్ దగ్గరకు వచ్చేసి రైట్ సైడ్ పార్ట్ ట్రిమ్ చేస్తే ఆడియో అక్కడికి ట్రిమ్ అయిపోతుంది. సో దీన్ని సేవ్ చేసుకోవడం కోసం రైట్ సైడ్ ఉన్న టాప్ కార్నర్లో యారో ఉంటుంది. సో దీని మీద ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మీకు వీడియో రెజల్యూషన్ మీకు ఎంత కావాలో అంత పెట్టుకునేసి మీ మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తే అంత పెట్టుకుని నా మొబైల్ 4K సపోర్ట్ చేస్తుంది. బట్ నేను 1080 ఫుల్ హెచ్డీ పెట్టుకుంటున్నాను. మనకు తక్కువ మీడియం క్వాలిటీలో మనకు తక్కువ రెజల్యూషన్ అంటే తక్కువ సైజుతో మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అవుతుంది. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి, ఎక్స్పోర్ట్ ఎనీవే. సో ఈ పర్సెంటేజ్ అనేది 100 దాకా వచ్చిన తర్వాత మీకు బాటంలో సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. వన్స్ దాని మీద ఒకసారి ట్యాప్ చేస్తే మన వీడియో అనేది మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది.